హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసిన ప్రోగ్రామ్. ఇందులో ఏముంటుందంటే టోటల్ 100 వీడియోస్ ఉంటాయి. ఒక్కొక్క వీడియోలో 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సేమ్ మోడల్ మీకు ప్రాక్టీస్కి ప్రాబ్లం ఇస్తాను. ఇలా ఎప్పటివరకు అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు జరుగుతుంది. ఈరోజు డే 47 అంటే ఆల్రెడీ డే 46 వరకు వీడియోస్ అప్లోడ్ అయిపోయినాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాం. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 46 డే 48 అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఉంటుంది. అక్కడి నుండి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 47. సో ఈరోజు ప్రాబ్లం చూద్దాం. ఆల్రెడీ మీకు డే 46లో చెప్పాను. డే 46 డే 47 డే 48 డే 49 అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ చాప్టర్లోని వీడియోస్ ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటుంది. నిన్న ప్రాక్టీస్ ప్రాబ్లం ఇచ్చాను. దానిలో మీకు ఏదన్నా కొంచెం సందేహం ఉంటే ఇప్పుడు చేయబోయే ఈ ప్రాబ్లంతో కొంచెం క్లియర్ అవుతుంది. ఓకేనా? సరే, ఈరోజు ప్రాబ్లం చూద్దాం. ఏమిచ్చాడు? ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ 7 meters హై బిల్డింగ్ అంటే ఇప్పుడేమి మనం ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 7 meters హై బిల్డింగ్ అంటే ఒక బిల్డింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. సో ఈ బిల్డింగ్కి టాప్లో మనం ఉండాం అంటే నేను ఆ టాప్లో ఉండాను. సో ఈ పక్క వేసుకుంటాను ఎందుకన్నా మంచిది. నేను బిల్డింగ్ ఇది, ఈ బిల్డింగ్ హైట్ వచ్చి 7 meters. ఈ టాప్లో నేను నిలబడి ఉన్నాను. సో ఇప్పుడు ఏం చేసాం? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ కేబుల్ టవర్. సో కేబుల్ టవర్ సో కరెక్టే మన డయాగ్రామ్. టేబుల్ టవర్ అంటే బిల్డింగ్ కన్నా హైట్ ఉంటుంది కదా. కేబుల్ టవర్ ఇప్పుడు సిగ్నల్స్ చూడండి, బిల్డింగ్ కన్నా ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. సార్ మాది అపార్ట్మెంట్, దానికన్నా హైట్ తక్కువలో కేబుల్ టవర్స్ ఉన్నాయని మాత్రం అనకండి. ఓకేనా? సరే, ఇది టేబుల్ టవర్. సో ఇది హైట్ ఎలా ఎక్కువగా ఉందని నాకు ఎలా తెలిసింది? మీరు అడిగా డౌట్ వచ్చి ఉంటుంది కదా, అపార్ట్మెంట్ అని ఎందుకు అనుకో. అపార్ట్మెంట్ కన్నా కేబుల్ టవర్ హైట్ తక్కువ ఉంటుంది, అది మాత్రం రేరు. బట్ అది కూడా అన్నిటికి కాదు, కొన్నిటికి వెళ్ళండి. సరే, ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి ఇది హైట్ అని నాకు ఎలా తెలిసింది? ఎందుకంటే డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లో లేదు. అలాంటప్పుడు నాకు ఎట్లా తెలిసింది? ప్రాబ్లంలోనే ఉంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే హెడ్ ఏం చేయాలి? టాప్కి ఎత్తాలి. అంటే తల ఎత్తుకొని చూడాలి. తల ఎత్తుకొని చూసామంటే మనం ఉండేదే బిల్డింగు. అక్కడ నుండి మళ్ళీ తల ఎత్తి చూసామంటే టవర్ ఎలా ఉంది? ఇంకా హైట్లో ఉంది. అక్కడ అది అన్నమాట ఆ లాజిక్ ఉంది. సరే, ఎంత ఏ యాంగిల్తో చూశాడు? 60 degreesతో. సో ఇక్కడ నుండి 60 degrees. సో మీరు చాలామంది చేసే తప్పు ఏంటంటే మిస్టేక్, ఇది మొత్తం కలిపి 60 తీసుకుంటాం. నార్మల్గా ఆలోచించండి. ఈ డయాగ్రామ్ గీసుంటారు కదా, దీన్ని జస్ట్ ఇట్లా రొటేట్ చేస్తే 90 degreesకి అబోవ్ ఉంటుంది. చూడండి, ఇది స్ట్రైట్ లైన్, ఎల్ షేప్. సో ఇలా ఉంటే 90 degrees. సో ఇది ఇలా ఉంది, అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది కదా. మరి 60 degrees ఎలా అయింది? ఎలా అయిందంటే ఎత్తుకి ప్యారలల్గా నుంచి మనం కౌంట్ చేసుకుంటామే కానీ బిల్డింగ్ నుండి కౌంట్ చేయి. ఓకేనా? యాంగిల్స్ ఎప్పుడు ఎత్తుకి ప్యారలల్గానే చూస్తాం. సో ఎత్తుకి ప్యారలల్ ఇక్కడ ఉంది, ఇది ఎత్తుకి లైను, ఎత్తు లైన్. దీనికి ప్యారలల్గా ఇక్కడ ఉంటుంది ఇంకో లైన్. సో ఇక్కడ నుండి చూసినప్పుడు మాత్రమే ఇది 60 degrees. ఓకేనా? ఇది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ డయాగ్రామ్ వేసేదే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వేసినామంటే ప్రాబ్లం అయిపోయినట్టు. తర్వాత ఏం చేసాం? అండ్ ది యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ ఇట్స్ ఫుట్. సో నేనున్న బిల్డింగ్ పై నుంచి ఆ టవర్కి ఫుట్ ఇది కదా, దానికి బాటం చూడాలంటే నా తల అనేది డౌన్ అవ్వాలి, డౌన్ అయ్యే చూడాలి.
సో ఆ యాంగిల్ ఎంత 45 డిగ్రీస్. సో ఒక యాంగిల్ డిప్రిషియేషన్ ఉంటే ఇంకో యాంగిల్ ఎలివేషన్ ఉంది. వాడు కనుక్కోమనింది ఏమి హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఇక్కడ నుండి ఉన్న హైట్ ఇక్కడికి కనుక్కోరు అంటే అదంతా ఎక్స్. ఓకేనా. మరి ఎక్స్ ఎలా కనుక్కుంటాం ఆలోచించండి. ఎలా? ఇప్పుడు ఈ డిస్టెన్స్ మనకి తెలియదు, సో దాన్ని వై అనుకుంటాం. సో ఈ డిస్టెన్స్కి ప్యారలల్గా ఇక్కడ మీరు బాగా గమనిస్తే రెక్టాంగులర్ ఫామ్ అవుతుంది. రెక్టాంగులర్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇది వై కాబట్టి ఇది కూడా వైయే అవుతుంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది 7, సో ఇది 7 మీటర్స్ ఆపోజిట్ సైడ్. ఈ ఎక్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుండి ఇక్కడి దాకా. ఓకేనా ఎక్స్. బట్ ఇక్కడ చూశారంటే ఇది కొంచెమే ఉంది, అది కావాలి. అదేం చేస్తే వస్తుంది టోటల్ ఎక్స్, దానిలో ఇది మాత్రం హైట్ 7. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వాల్యూ మీరు జస్ట్ ఒక ఎక్స్ వాల్యూ 10 అని నేను అనుకుంటా, ఇక్కడ రాదు 10 కాదు, నేను అనుకుంటా 10 అని. 10 దీని టోటల్ హైట్ 10, అందులో ఇది 7. సో ఇది ఎంత ఉండొచ్చు 3 ఉండొచ్చు. 3 ఉంటేనే కదా ఈ టోటల్ హైట్ 10 అవుతుంది. అవునా? 10 అవ్వాలంటే 3 ఉండాలి. అంటే ఏం చేస్తాము, ఈ 10 నుండి 7ని సబ్ట్రాక్షన్ చేస్తే ఈ హైట్ వచ్చింది. కానీ ఇక్కడ 10 బదులు ఏముంది ఎక్స్ ఉంది, కాబట్టి ఈ హైట్ కావాలంటే ఏం చేస్తాము ఎక్స్ మైనస్ 7 చేస్తే వస్తుంది. ఓకేనా. అది మీరు ఎలా వచ్చింది కొంతమందికి డౌట్ ఉంటుంది, అందువల్ల ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన క్లియర్. ఇప్పటికి డయాగ్రామ్ కంప్లీట్. మనం కనుక్కోవాల్సింది ఎక్స్, ఇక్కడ తెలియంది ఒకటి వచ్చింది ఎక్స్ట్రా వై, ఈ రెండు ఓకే, ఈ రెండు యాంగిల్స్ వచ్చేసాయి, ఇక్కడ వచ్చేసింది. ఇంకా మనం స్టెప్స్ రాద్దాం. బాగా గమనించింది, మిస్ అవ్వలే ఏది, నేమ్స్ మిస్ అయింది. అంటే ఇది ఏ బి సి డి ఈ, మన ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు, బట్ పెట్టుకుంది అదే ఆర్డర్లో ఫాలో అవ్వాలి. సో ఇక్కడ రాస్తా గివెన్ దట్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇచ్చాడు, కాబట్టి దాని గురించే నేను రాస్తా. హైట్ ఆఫ్ బిల్డింగ్. సో బిల్డింగ్ ఏది ఏఈ. ఏఈ వచ్చి 7 మీటర్స్. అయితే ఆ ఏఈ అనేది ఇక్కడ ఉన్న బీసీకి ఈక్వల్ అయిపోయింది. సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. ఈ రెండు మెన్షన్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్స్ కదా, ఈక్వల్గా ఉంది కదా, దాన్ని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం రాదు. ఓకేనా. మనకి ప్రాబ్లం అవుతుంది ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే. నెక్స్ట్ ఏమి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ అనుకునే ముందు ఈ ఎక్స్ ఈ హైట్ ఉంది కదా అది రాసుకోండి. యాంగిల్స్ కింద రాష్ట్ర రాద్దాం. తర్వాత ఏమి ఎక్స్ హైట్, ఇదేమిది హైట్ ఆఫ్ ద కేబుల్ టవర్. లెట్ హైట్ ఆఫ్ కేబుల్ టవర్. సో ఏమది బీడి. బీడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. అయితే బీడీని బీసీ ప్లస్ సిడిగా రాయొచ్చు. బీసీ ప్లస్ సిడిగా రాయొచ్చు. సో బీసీ వాల్యూ 7 ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సిడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ 7 ఆ సైడ్కి వెళ్తే -7 సెంటీమీటర్స్. మీటర్స్. ఓకేనా. ఇక్కడ చేసిండా అది ఇక్కడ రాసేసాం. ఇంకేం మిస్ అయింది వై గురించి రాయాలి. వై అనేది ఏమి డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్. అంతే కదా, ఇది బిల్డింగ్ ఇది టవర్, వాటి మధ్యన ఉండే డిస్టెన్స్. అదే రాద్దాం. లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ కేబుల్ టవర్. ఏమది ఏబి కదా. సో ఏబి అనేది దేనికి ఈక్వల్ అయింది సిఈ కూడా ఈక్వల్ అయింది. సిఈ దట్ ఈక్వల్ టు
ఎంత వై మీటర్స్. ఇంకేమన్నా మిస్ అయిందా? వైల గురించి రాసాం, 7 గురించి రాసాం, దీని గురించి రాసాం, ఎక్స్ గురించి రాసాం. ఇంకా యాంగిల్స్ మిస్ అయింది, ఆ యాంగిల్స్ గురించి రాద్దాం. యాంగిల్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్ ఎలివేషన్ కదా ఇచ్చాడు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇది సి, ఓకే పర్వాలేదు, సిఈడి, సిఈడి ఇలా రాసుకోవచ్చు. డిఈసి అని కూడా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, లేదా డిఈసి అని కూడా రాయొచ్చు. ఎంత 60 degrees. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్, డిప్రిషియేషన్ ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు దానికి కొంచెం కంపారిజన్ ఉందని చెప్పాను చూడండి, అది ఇది ఏమంటే యాంగిల్ అనేది మీరు బాగా గమనిస్తే చూడండి, ఇది 45, సారీ ఇది మొత్తం పెట్టేసి ఉండనా, సారీ ఇక్కడ నుండి ఇక్కడికి చూసిన యాంగిలే 45. మీరు గమనించుంటారు, బట్ నేను ఇప్పుడే గమనించాను, అందుకే ఇక్కడనే చెప్తాను. ఈ కొంచెం యాంగిల్ మాత్రమే 45. సో యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత వచ్చింది? యాంగిల్ సిఈబి, సిఈబి. అయితే మనము దీనికి ఇలా కనుక్కోలేము, అవునా? అప్పుడు మనం ఏం చేస్తామన్నా ఈ యాంగిల్ని ఇక్కడికి మార్చుకుంటామని చెప్పిన, ఈ యాంగిల్ని ఇక్కడికి మార్చుకొని చేస్తాం. అప్పుడు ఇది ట్రయాంగిల్గా బాగుంటుంది చూడటానికి చేస్తాం. ఇంతకుముందు కూడా అదే చేసినాం. ఎప్పుడంటే ఈ ప్రాబ్లంకి ఇంతకుముందు అంటే డే 46 మీకు ప్రాక్టీస్ ప్రాబ్లంలో నేను డయాగ్రామ్ గీసి ఉంటా. సో ఇక్కడ డయాగ్రామ్ వాల్యూ డిప్రిషియేషన్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రాసి ఉంటాను. సో దీన్ని ఎలా కనుక్కుంటామంటే ఇలా కనుక్కుంటాం, ఓకేనా? స్టెప్ రాసే పద్ధతి నేను చెప్పేది. సో ఎలా రాస్తాము? యాంగిల్ ఈబిఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ సిఈబి, ఈ యాంగిల్ ఈబిఏ ఈజ్ ఈక్వల్ టు 45. ఇది ఎలా వచ్చింది అంటే స్టెప్ రాసుకుంటానంటే రాసుకోండి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్ మీరు 8th నేర్చుకొని ఉంటారు. ఇంటీరియర్ యాంగిల్ ఎలా అంటే ప్యారలల్ లైన్స్ని ట్రాన్స్వర్సల్గా గీసినప్పుడు ఫామ్ అయ్యే 8 యాంగిల్స్ ఉంటాయి, దానిలో 2 యాంగిల్స్కి. అదంతా అవసరం లేదు, మీరు ఈ స్టెప్ రాయకపోయినా పర్లేదు, బట్ ఎవరికన్నా డౌట్ ఉంటుందన్న ఉద్దేశంతో మాత్రమే ఇది మెన్షన్ చేసిన. ఈ స్టెప్ బ్రాకెట్లో అది రాయకపోయినా ఇబ్బంది లేదు, బట్ ఈ 2 రాయాలి, ఓకేనా? సో ఇంకా మొత్తం వచ్చేసింది కాబట్టి ఇంకా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏది, సెకండ్ ఏది? మీకు వచ్చే ఫస్ట్ డౌట్, ఫస్ట్ ఏది సెకండ్ ఏది? సో చిన్నదిగా ఉండేది తీసుకుందాం. లేదు సార్ మాకు ఫస్ట్ ఇది కంటికి కనిపిస్తుంది ఇది తీసుకునేద్దామన్నా ఇబ్బంది లేదు, ఎలాగన్నా తీసుకోవచ్చు. సో బట్ నేను బాగుండదు ఇది చూడటానికి, కింద ఉండేది తీసుకునేద్దాం, తొందరగా అయిపోద్ది. వాడు ఇచ్చింది కూడా ఫస్ట్ 60 degrees ఇచ్చాడు కదా, సో 60 degrees ఉండేదే చెప్తాం. క్వశ్చన్లో వాడు ఎలా ఇచ్చాడో దాన్నే ఫాలో అవుతాం. బాగుండేదేమో ఇది బాగుంది, బట్ క్వశ్చన్లో వాడు 60 ఫస్ట్ మెన్షన్ చేసి ఉంటాడు, అందువల్ల నేను అదే తీసుకుంటా. సో 60 ఉండే ట్రయాంగిల్ ఇది. పేర్లు అంతా ఎట్ట రాస్తున్నా ఒకసారి చూడండి. సో ఇన్ ట్రయాంగిల్ ఏమది? సిడిఈ. ఇప్పుడు మనకు తెలియంది ఇక్కడ ఉంది, ఇది కూడా తెలియదు, 2 తెలియదు చూడండి బాగా. సో ఇక్కడ ఉండే ఈ వాల్యూ తెలియదు, ఇక్కడ ఉండే ఈ వాల్యూ తెలియదు, ఏం పర్వాలేదు చేయొచ్చు, ఇబ్బందిలే. అయితే దానికి ఈ టీటా అనేది ఏమవుతుంది? ఈ టీటాకి ఆ 2 చూడండి, ఇది వచ్చి ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జస్టెడ్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ టు అడ్జస్టెడ్ ఎక్కడ వస్తుంది? ట్యాన్ టీటాకి వస్తుంది. సో ట్యాన్ టీటా ఫార్ములా రాద్దాం. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. సో ట్యాన్ ఎంత? 60 degrees. ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సిడి బై అడ్జస్టెడ్ ఈసీ రాస్తామా? సి ఆర్డర్ ప్రకారం మనం ఇట్టే రాసి ఉంటాం ఖచ్చితంగా, సిఈ.
ఆర్డర్ కోసం నేను అట్లే రాస్తాను మ్యాక్సిమం అందుకోసం. సో యాంగిల్ tan 60 అంటే √3. సిడి అంటే ఆ డయాగ్రామ్లో చూసే తెలియకపోతే ఇక్కడ ఉంటుంది చూడండి, సిడి x-7 బై ఈ సిఈ ఇదిగోండి సిఈ వై. ఇక్కడ రెండు తెలియందే ఎలా మీకు డే 46లో చెప్పుంటా. వై కనుక్కోవాల్సిన అవసరం లేదు, బట్ ఒక్కొక్కసారి వై వాల్యూ వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లంలో వై వాల్యూ కనుక్కోకపోయినా వచ్చేసింది. బట్ ఇక్కడైతే వై వాల్యూ నేను కనుక్కోవాల్సిన అవసరం లేకుండా కూడా చెయ్యొచ్చు, వై కనుక్కునేటట్టు చేయొచ్చు. మన చాయిస్, వై గురించి మనకు అనవసరం. కానీ ఇక్కడ వైయే ఇంపార్టెంట్. ఎలా అంటే చూడండి, రెండిట్లోనూ వై ఉంది. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లోనూ వై ఉంది, సో ఈ డయాగ్రామ్లోనూ వై ఉంది. అందువల్ల నేనేం చేస్తానంటే వై ఈజ్ ఈక్వల్ టు అని మెన్షన్ చేసుకుంటాను. సో ఈ వైని ఇక్కడికి, ఈ √3ని ఇక్కడికి పంపిస్తే వై ఈజ్ ఈక్వల్ టు x-7 బై √3. సో ఇక్కడ వై వాల్యూ రాలేదు, ఎక్స్ వాల్యూ రాలేదు, కాబట్టి ఈక్వేషన్ 1 అని పెట్టుకుంటాం. సో నెక్స్ట్ రెండో డయాగ్రామ్కి వెళ్ళిపోదాం. ఇంకా దాని మించి సాల్వ్ చేయాలంటే సెకండ్ ఈక్వేషన్ కావాలి. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ సో దీనికి ఇది ఈ రెండు తీటా అంటే ఇది అడ్జస్టెడ్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. సో సేమ్ అదే వచ్చింది. ఏమది tan θనే. tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. tan θ అంటే tan 45 వచ్చింది. ఆపోజిట్ అంటే ఏఈ బై అడ్జస్టెడ్ ఏబి. సో tan 45 అంటే 1, ఏఈ ఎక్కడ ఉంది చూడండి, ఇదిగోండి 7 బై ఏబి ఎక్కడుంది, వై. సో ఇది ఇట్లా వై ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ వాల్యూ వచ్చేసింది, కానీ మనం దాన్ని మెన్షన్ చేయలే ఇక్కడ. ఈ రెండు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు వై ఈజ్ ఈక్వల్ టు ఉంది. సో రెండు ఈక్వల్ కదా, దాన్ని ఈక్వల్ చేసుకుంటాం. ఎలా నాకు ప్లేస్ లేదే, సో మీరు నోట్ చేసుకునేయండి, నేను కొంచెం రఫ్ చేసుకొని చేస్తాను. ఓకే, నోట్ చేసుకుని నీట్గా. సో ఇక్కడ రఫ్ చేసుకునేసా పై పార్ట్ వరకు. ఇక్కడ డిఫరెన్స్ తెలియాలని రెడ్ కలర్లో లైన్ గీసా. సో దీని కింద ఈ సెకండ్ ఈక్వేషన్ కింద మనం ఏం రాయాలి అంటే ఫామ్ 1 and 2, ఫామ్ 1 and 2 రెండిట్లోనూ y ఈజ్ ఈక్వల్ టు ఉంది. సో ఇది తీసుకుంటాం, y ఈజ్ ఈక్వల్ టు x- లేదా అవసరం లేదు, ఫామ్ అని పెట్టేసాం కాబట్టి రెండింటి నుండి ఎలా రాయొచ్చు అంటే x-7 బై √3 ఈజ్ ఈక్వల్ టు 7. ఎలా రాశాము, రెండిట్లోనే LHS ఈక్వల్, సో RHS ఈక్వల్. చూడండి LHS y ఉంది, LHS y ఉంది, ఈక్వల్ y. సో RHS కూడా ఈక్వల్. అదే అనమాట ఫామ్ 1 and 2 అంటే అర్థం. ఇక్కడ నుండి మనం ఏం చేస్తామంటే x-7 ఈజ్ ఈక్వల్ టు 7. ఇది మా డివిజన్, ఆ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్. సో x ఈజ్ ఈక్వల్ టు ఇది 3, x ఈజ్ ఈక్వల్ టు 7√3 మైనస్ ఆ సైడ్ వెళ్తే +7. రెండిట్లోనూ 7 ఉంది కదా, దాన్ని కామన్ తీస్తాం. 7 కామన్ వస్తే √3 ప్లస్ ఉండే 7 వచ్చేసింది, అంటే నెంబరే లేదంటే 1 ఉన్నట్టు. కావాలంటే మల్టిప్లై చేయండి, 7 × √3 7√3, 7 × 1 7 1 7 సరిపోయింది. సో x ఈజ్ ఈక్వల్ టు 7 × √3 + 1 మీటర్స్. ఇది ఎక్సే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఆ ఎక్స్ ఏంటి డయాగ్రామ్లో ఇక్కడ నుండి ఇక్కడ దాకుంది, అంటే ఇదేంటిది టవర్. సో హైట్ ఆఫ్ ద టవర్ చూడండి. దేర్ఫోర్ స్టెప్ ఏం రాస్తాము, ది హైట్ ఆఫ్ ది టవర్. కావాలంటే మెన్షన్ చేసుకోండి, BD ఇది ఒక్కటి BD దట్ ఈక్వల్ టు x దట్ ఈక్వల్ టు 7√3 + 1 మీటర్స్. ఇది ప్రాబ్లం. ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. బట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మనకి వీడియో లెంత్ అనిపిస్తుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి 10 minutesలో ప్రాబ్లం కంప్లీట్ మీకు.
ఇంకా బాగా ఫాస్ట్గా వచ్చిందంటే 6 or 7 minutesలోనే అయిపోద్ది. ఎప్పుడు అయిపోద్ది అంటే అంత ఫాస్ట్గా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే. డైలీ అంటే డైలీ ఈ ప్రాబ్లమే ప్రాక్టీస్ కాదు, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకుంటా అంటే బాగా ప్రాక్టీస్ అయిపోద్ది. ఎట్లా మీకు డైలీ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, ప్రాక్టీస్ జరుగుతుంది. దాంతోపాటు నా వంతు హెల్ప్గా ఇది ఉంటుంది. ఓకేనా, నోట్ చేసుకునేండి ఈ పార్ట్. ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా రాస్తాను. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ ఏముంది? ద యాంగిల్స్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఆఫ్ 8 meters tall building from the top of a multi-storage building are 30 degrees, 45 degrees respectively. అంటే ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. డయాగ్రామ్ చూడండి, ఇది ఫస్ట్ బిల్డింగ్, సో ఇది సెకండ్ బిల్డింగ్. అయితే ఏది హైట్లో ఉన్నట్టు ఏది డౌన్లో ఉన్నట్టు, మనం ఎక్కడ ఉన్నట్టు అంటే మనం ఇక్కడ నుండి అబ్జర్వ్ చేస్తుండమా ఇక్కడ నుండి అబ్జర్వ్ చేస్తుండమా తెలియాలి. యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ అన్నారు కాబట్టి టాప్ నుంచి అబ్జర్వ్ చేసినట్టు, బట్ ఎక్కడ ఎలా తెలుస్తుంది? మీరు ఇక్కడ నుంచి చూస్తే ఒకటి బాటమ్ అవుతుంది, ఇంకొకటి టాప్ అవుతుంది. అంటే ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఒకటి యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. ఇక్కడికి వస్తే ఇక్కడ నుండి చూస్తే ఇది కిందకే చూడాలి, ఈ బాటము కిందకే, టాపు కిందే ఉంది, బాటము కిందే, అంటే 2 యాంగిల్స్ కిందే ఉంది. అంటే యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ మాత్రమే ఉంది ఇక్కడైతే. వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఇంతకీ బాగా చూడండి, ఎక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనిపించదు. అంత మాత్రాన ఓన్లీ యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇచ్చాడని కాదు, ఇక్కడ మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది, 100% ఉంటుంది. కాబట్టి చూడండి, యాంగిల్స్ అన్నాడు ప్లూరల్. ఇంతకుముందు క్వశ్చన్ చూస్తే యాంగిల్ అన్నాడు, చూడండి యాంగిల్ యాంగిల్, ఇక్కడ యాంగిల్స్ అన్నాడు, అంటే ప్లూరల్ ఇచ్చాడు. అంటే 2 యాంగిల్స్ యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. అంటే ఎక్కడున్నట్టు మనము ఇక్కడ ఉన్నట్టు, ఇది మనకు తెలియాల్సింది. అయితే హైట్ ఏది, మనం ఇక్కడ ఉన్న కన్ఫామ్ అయిపోయింది. హైట్ దేని హైట్ ఇచ్చాడు, దీని హైటా దాని హైటా చూడండి. ది యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ ది టాప్ అండ్ బాటమ్ ఆఫ్ అన్ 88 meters tall building from ది టాప్ ఆఫ్ ఏ మల్టీ స్టోరేజ్. అంటే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్, మనం ఉండేది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్. సో ఇది నార్మల్ బిల్డింగ్. సో దీని హైట్ ఇచ్చాడు 8 meters. చూడండి, డిప్రిషియేషన్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ది బిల్డింగ్ 8 meters టాల్ బిల్డింగ్. బాటము టాప్ దేనికి అబ్జర్వ్ చేసామో దాని హైట్ 8 meters కాబట్టి ఇది దాని హైట్, ఇది నార్మల్ బిల్డింగ్. సో మనం ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ మల్టీ స్టోరేజ్, మనం టాప్ నుండి అబ్జర్వ్ చేసాం, అందువల్ల ఇది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్. 2 మెన్షన్ పేరు కంపల్సరీ. ఇప్పుడు వాడు ఇచ్చింది ఏం కనుక్కోవాలి చూడండి, హైట్ ఆఫ్ ది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్. మల్టీ స్టోరేజ్ అంటే మనం నిలబడ్డ ఈ బిల్డింగ్ హైట్ కావాలి, సో అది ఎక్స్. ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు చూడండి, అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్, ఈ డిస్టెన్స్ కూడా మనకి కావాలి, సో ఇది డి అనుకుంటాం. ఓకేనా, ఇక్కడిలాగా ఒకటి అడగలేదు, ఇక్కడ 2 ఫైండ్ అవుట్ చేయాలి, ఒకటి ఎక్స్ ఇంకోటి డి. సో డి వాల్యూ కంపల్సరీ వస్తే ఎండింగ్లో మెన్షన్ చేయాలి. ఇక్కడ వై వాల్యూ వచ్చింది కదా 7 అని గుర్తుందా, అయితే ఆన్సర్లో మనం మెన్షన్ చేయాలి, ఎందుకంటే వాడు మెన్షన్ చేయమని అడగల, హైట్ ఆఫ్ ద టవర్ మాత్రమే అడిగాడు. బట్ ఇక్కడికి వచ్చేకాడికి 2 మెన్షన్ చేశాడు కాబట్టి ఫస్ట్ దేని వాల్యూ, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్, ఫస్ట్ ఎక్స్ వాల్యూ రాయాలి, తర్వాత డి వాల్యూ రాయాలి. ఓకేనా, ఇప్పుడు డయాగ్రామ్ కంప్లీట్ చేసుకో. సో ఇది చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఇలా కలిపేస్తాను, ఇది కూడా డిస్టెన్సే. సో ఇది డి కాబట్టి ఇది కూడా డి. ఎందుకు, ఇంతకు ముందులాగే ఆపోజిట్ రెక్టాంగిల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో ఇది డి కాబట్టి ఇది డి, ఇది 8 కాబట్టి ఇది కూడా 8. మరి ఇదేమవుతుంది, ఇంతకు ముందులాగే చూడండి, టోటల్ హైట్ ఎక్స్, ఈ హైట్ 7, ఇదేమైంది x - 7. ఇక్కడికి వచ్చేకాడికి టోటల్ హైట్ ఎక్స్,
టోటల్ హైట్ ఎక్స్ అయింది. సో దీని హైట్ 8. సో ఈ హైట్ నుండి ఈ హైట్ కావాలి అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? యాజ్ ఇట్ ఈస్ అదే మరి ఎక్స్ మైనస్ 8 అని రాయచ్చు. ఓకేనా? ఇంకా యాంగిల్స్ రాయాలి. యాంగిల్స్ ఎలా మెన్షన్ చేస్తాం ఒకసారి చూసారంటే, యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్, 2 యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇక్కడ నుండి అబ్జర్వ్ చేసాం. ఓకేనా? అయితే ఏది 30 ఏది 45 ఎలా తెలుస్తుంది? మామూలుగా అబ్జర్వ్ చేసుకోండి, లేదా ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే ఈ రెండిటి డిస్టెన్స్ చిన్నదిగా ఉంది కాబట్టి ఇది 30, ఈ రెండిటి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది 45. అలా వేస్తారా? అలా వేస్తే తప్పు. ఎందుకంటే చూడండి, ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇవి ఇక్కడ కాదు వేయాల్సింది, ఇక్కడ నుండి చూడాలి. ఈ లైన్ డ్రా చేసాం కదా, ఈ లైన్ నుండి ఇది తక్కువ ఉంది, సో స్మాలెస్ట్ డిస్టెన్స్ 30, ఇది ఎక్కువ ఉంది, ఇది 45. సార్ మనం దీనికి రాయలేదే ఎందుకు? దీనికి ఆల్రెడీ ఇదిగోండి ఈ లైన్ ఉంది, ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ ఉంది. ఆ లైన్ నుండి 45 డిప్రిషియేషన్ కాబట్టి హ్యాపీగా తీసుకున్నాం. కానీ ఇక్కడ ఆ లైన్ లేదు, ప్యారలల్ లైన్ లేదు. దానికి ఇక్కడే వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు. దీనికి పైన టాప్లో వచ్చింది కాబట్టి ప్యారలల్ లైన్ ఫస్ట్ డ్రా చేసుకొని, దేనికి ప్యారలల్ లైన్? అది ఎత్తుకు ప్యారలల్ లైన్ డ్రా చేసుకొని ఆ యాంగిల్స్ మెన్షన్ చేయాలి. ఆ తర్వాతే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు చూశారంటే మీకు డయాగ్రామ్ చూస్తేనే తెలిసిపోద్ది, ఇది చిన్నదిగా ఉంది, సో ఇది 30 degrees, ఇది లార్జ్గా ఉంది, కొంచెం బిగ్గెస్ట్గా ఉంది కాబట్టి ఇది 45. సో అన్నీ వచ్చేసింది. ఇంకా వాల్యూస్ కనుక్కునేచ్చా? పేర్లు కూడా పెడదాం. పేర్లు కూడా పెట్టొద్దా? ఏబిసిలు. సో ఇది ఏ, బి, సి, డి, ఇది ఈ. ఈ పేర్లు కూడా మెన్షన్ చేయాలి, అప్పుడే మనకి బెటర్. ఇలా డయాగ్రామ్ గీసుకోవాలి. యాక్చువల్గా ఇది మీరే గీసి ఉండొచ్చు, బట్ ఎందుకన్నా మంచిదని నేను చెప్పాను. మీకు కావాలంటే మీరు ఏం చేస్తారంటే, నేను ఈ క్వశ్చన్ రాసిన ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోయి, అంటే ఈ డయాగ్రామ్ గీయక ముందుకు వెళ్ళిపోయి వీడియో అక్కడ ఆపేసి కూడా మీరు డయాగ్రామ్ గీసుకోవచ్చు. మీరు ఓన్గా ట్రై చేయండి, ఆ తర్వాత కూడా ఈ వీడియో చూసి దీన్ని ట్రై చేయొచ్చు. కాకపోతే మీకు ఓన్గా గీసుకునేది ఏదన్నా మిస్టేక్ అయితే ఐడెంటిఫై అవ్వాలి కాబట్టి నేనే ప్రాబ్లం డయాగ్రామ్ ఇచ్చాను. ప్రాక్టీస్ మాత్రం మీరు చేయండి. అంటే స్టెప్స్ రాయడం, డి వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ మోడల్. డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ 2 ఉన్నాయి. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒక వాల్యూ. ఇక్కడ వచ్చి 2 యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇచ్చాడు, ఫైండ్ అవుట్ చేయాల్సింది మొత్తం 2 ఉన్నాయి. డి వాల్యూ కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి, అదే తేడా. అందుకే సేమ్ ఇది ఎలా ఉందో అలాగే ఉంది. ఓకేనా? సరే, నోట్ చేసుకోండి. డయాగ్రామ్ కూడా నోట్ చేసుకొని చేయండి, లేదా నోట్ చేసుకోకుండా మీ ఓన్గా మీ డయాగ్రామ్ గీసుకొని అన్నా చేయండి. ఈరోజే ప్రాక్టీస్ చేసేయండి. ఈ 2 ప్రాబ్లమ్స్ ఈరోజు వచ్చేయాలి. ఓకేనా? నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ ముందు రోజు వరకు. ఈరోజు డే 47, అంటే ఇంకా 53 వీడియోస్ ఉన్నాయి. ఆ 53 వీడియోస్ అప్లోడ్ అవుతాయి డైలీ ఈవినింగ్ 7కి. అయితే అవి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియోస్. అదేవిధంగా నేను చెప్పిన ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమై ఉంటే వీడియోని లైక్ చేయండి, దాని ద్వారా కూడా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ ప్రాబ్లం అనేది. ఓకే? అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.